శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲಿ ರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో మాతృకా సంధి యందు నిన్నటి రోజున 3వ పద్యం చెప్పుకున్నాం. మన నాభి మూలంలో ఎన్ని దళముల కమలములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భగవద్రూపములు ఉన్నాయి, తరువాత భగవంతుని యొక్క వ్యాపారం ఏమిటి అని, జీవుని చేత ఏ వ్యాపారములను చేయిస్తాడు, పనులను చేయిస్తాడు అని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు అదే నాభియందు షట్కోణ మండలములో భగవంతుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాలను చెబుతున్నారు. నాభియలి షట్కోణ మండలది భవిష్యత్ బ్రహ్మనుడు ముక్తాభ శ్రీ ప్రద్యుమ్న నిప్పను విబుధగణ సేవ్య ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೆ ಮೊದಲಾದಾಭರಣದಾಯುಧಗಳಿಂದ ಮಹಾಭಯಂಕರ ಪಾಪ ಪುರುಷನ ಶೋಷಿಸುತ ನಿತ್ಯ. ಪದಚ್ಛೇದము. ನಾಭಿಯಲಿ ಷಟ್ಕೋಣ ಮಂಡಲದಿ ಈ ಭವಿಷ್ಯತ್ ಬ್ರಹ್ಮನುಳು ಮುಕ್ತಾಭ ಶ್ರೀ ಪ್ರದ್ಯುಮ್ನನು ಇಪ್ಪನು ಶ್ರೀ ಪ್ರದ್ಯುಮ್ನನಿಪ್ಪನು ವಿಬುಧ ಗಣಸೇವ್ಯ ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೇ ಮೊದಲಾದಾಭರಣದಾಯುಧಗಳಿಂದ అని ఉన్నది. ಮೊದಲಾದ ಆಭರಣ ಆಯುಧಗಳಿಂದ ಮಹಾಭಯಂಕರ ಪಾಪ ಪುರುಷನ ಶೋಷಿಸುತ నిత్య. ప్రతిపదార్థం. నాభియలి, మన నాభియందు, బొడ్డు యందు షట్కోణ మండలది 6 మూలలతో కూడుకున్నటువంటి వాయుమండలమునందు ఈ భవిష్యత్ బ్రహ్మనుడు, ముందు కల్పంలో బ్రహ్మ పదవికి వచ్చేటటువంటి భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారి యందు ముక్తాభ, ఒక ముత్యము వలె ప్రకాశించువాడై, విబుధ గణ సేవ్య, దేవతాగణముల చేత సేవ్యమానుడై, కౌస్తుభవే మొదలాద, కౌస్తుభవే మొదలైనటువంటి ఆభరణములను, తర్వాత ఆయుధములను, శంఖ చక్రాది ఆయుధముల చేత విరాజమానుడయ్యే శ్రీ ప్రద్యుమ్నను, శ్రీ ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఇప్పను అంటే ఉన్నాడు. ఎక్కడ? మన నాభియందు షట్కోణ మండలంలో వాయుదేవుల అంతర్యామియే ఉండి ఏం చేస్తున్నాడు? మహాభయంకర, భయంకర స్వరూపుడైన పాప పురుషన, పరమ పాపిష్ఠుడైనటువంటి కలి పురుషుణ్ణి నిత్య నిరంతరము శోషిసు తిప్పను. ఆ షట్కోణ మండలగత వాయువు ఆ కలిని శోషింపజేస్తున్నాడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. మన నాభియందు షట్కోణ మండలమున్నది అంటే 6 మూలలు కలిగినటువంటి ఒక వాయుమండలమున్నది. ఆ వాయుమండలమునందు భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారి యందు ముత్యము వలె దేవతా గణము చేత సేవ్యమానుడై, కౌస్తుభము కౌస్తుభము మొదలైనటువంటి ఆభరణములు, శంఖచక్రాది ఆయుధములను ధరిస్తూ ప్రకాశమానుడై ఉన్నటువంటి
శ్రీ ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఆ షట్కోణ మండలమునందు ఉన్నాడు. ఉండి అక్కడ ఉన్నటువంటి వాయుదేవుల వారి చేత మహాభయంకరుడు, పాపపురుషుడు, పరమ పాపిష్టుడు, కలిపురుషుడు అయిన అతనిని వాయుదేవుల ద్వారా వాణ్ణి శోషింపజేస్తున్నాడు, వాణిని కృషింపజేస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు ఈ పద్యంలో. ఇక్కడ మనము విశేష వివరణకు వస్తే, మొదటి పద్యంలో మూలాధారము మొదలుకొని శిరస్సు వరకు 6, అంటే వెనుకటి పద్యంలో అంటే మనకు ఈ 3వ పద్యంలో మనకు జగన్నాథదాసుల వారు మూలాధారము నుండి శిరస్సు వరకు 6 స్థలములందు 6 పద్మములలో శిరస్సునందున్నటువంటి ఒక పద్మాన్ని కమలమును వదిలి మిగిలిన 5 పద్మములయందు కమలములయందు భగవంతుని అనిరుద్ధాది 5 రూపముల ధ్యానాన్ని ఉపాసనను చెప్పి ఈ పద్యము చేత ఆ కమలముల మధ్య ఉన్నటువంటి త్రికోణాది షట్కోణాది మండలములయందున్నటువంటి దేవతలు, ఆ దేవతాంతర్యామి అయినటువంటి భగవద్రూపములను చెబుతూ, ఇక్కడ మన ఈ షట్కోణ మండలంలో నాభియందున్నటువంటి వాయుమండలమునందున్నటువంటి వాయుదేవుల వారు ఏమి చేస్తున్నారు అంటే ఆ పాప పురుషుణ్ణి శోషింపజేస్తూ ఉన్నారు. మనకు ఈ మూలాధారము నుండి పైన చెప్పినటువంటి 6 పద్మములయందు కమలములయందు మధ్యప్రదేశంలో 6 మండలములు ఉన్నాయి. త్రికోణ మండలము, షట్కోణ మండలము, ద్వాదశ కోణ మండలము, వర్తుల మండలము, త్రికోణ వర్తులము అనేటటువంటివి. దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే, త్రికోణ వహ్నౌచ షడస్రవాయో ద్విస్తావదస్త్ర రవివృత్తస్త్రివహ్నౌ వృత్తే వదావపి విచింత్యమిదం దశార్ధరూపం సితం తదకిలం హృదయాత్ పరస్తం అని తంత్రసారంలో ఇది చెప్పబడింది. ఇక్కడ మనకు ఈ ప్రమాణము ద్వారా త్రికోణ మండలము అంటే అగ్నిమండలము, వర్తుల మండలము అంటే చంద్రమండలము, షట్కోణ మండలము అంటే వాయుమండలము, ద్వాదశ కోణ మండలము అంటే సూర్యమండలము అని 4 మండలములు ఉన్నాయి. వీటి యందు అనిరుద్ధాది 5 రూపములను, భగవద్రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. ఆ వాటిపైకి ఈ పద్యమునందు నాభియందున్నటువంటి షట్కోణ మండలములో ధ్యానింపవలసినటువంటి భగవద్రూపములను చెబుతూ ఉన్నారు. ఈ నాభియందు షట్కోణ మండలం ఉన్నది, అంటే 6 మూలలు కలిగినటువంటి ఒక మండలం ఉన్నది. ఇది నీలవర్ణంగా ఉండి భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారు అక్కడ ఉంటారు. వారి అంతర్యామి అయి దేవతాగణ సేవితుడైనటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడు నీలమణి మధ్యయందు ఒక ముత్యము వలె కాంతియుక్తుడై కౌస్తుభము మొదలైనటువంటి ఆభరణాలను ధరించి శంఖ చక్ర గదా మొదలైనటువంటి ఆయుధములను ధరిస్తూ శోభిస్తూ మహాభయంకరుడైనటువంటి పాప పురుషుణ్ణి వాయుదేవుల ద్వారా శోషింపజేస్తూ ఉంటాడు. మన దేహమునందు తత్వాభిమాని దేవతలు, వాయుదేవుల వారు, భగవంతుడు ఎలా ఉన్నాడో అదేవిధంగా మన దేహమునందు తత్వాభిమాని దైత్యులు, వాళ్లకు అధిపతి అయినటువంటి కలిపురుషుడు కూడా ఉన్నాడు. వాడు మనము ప్రతినిత్యము సంధ్యావందనం చేసేటప్పుడు గురుమంత్రం చేసుకోవాలి. గురుమంత్రం చేసుకోవటము అంటే ఏమిటి అంటే మన దేహాన్ని పవిత్రం చేసుకోవటమే గురుమంత్రము. ఆ ఏమిటి గురుమంత్రము అని అంటే మొదటి క్రమం ఏమిటి అంటే
మొదట మనము మన ఎడమవైపు ఉదరమునందు కలిపురుషుడు ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు అని వాని వివరణను చెబుతూ ఉన్నారు. వాడు ఎటువంటి వాడు అనంటే బ్రహ్మహత్యా శిరస్కంచ స్వర్ణస్థేయ భుజద్వయం సురాపాన హృదాయుక్తం గురుతల్ప కటిద్వయం తత్సంయోగ పదద్వంద్వ మంగ ప్రత్యంగపాతకం ఉపపాతక కరోమాణం రక్తశ్మశ్రు విలోచనం అధోముఖం కృష్ణవర్ణమంగుష్ట పరిమాణకం ఖడ్గ చర్మధరం పాపం వామకుక్షౌ విచింతయేత్. వాడు ఎలా ఉంటూ ఉన్నాడు ఆ పాప పురుషుడు అనంటే వానిని వర్ణిస్తూ ఉన్నాడు. ఈ పాపములు ఏమేమి ఉన్నాయో అవే వాని శరీరము. బ్రహ్మహత్యా పాపమే వాని శిరము. స్వర్ణస్థేయమే బంగారును దొంగిలించటం అనేటటువంటి పాపమే వాని 2 భుజములు. సురాపానమే వాని హృదయము. గురుపత్ని గమనమే వాని నడుము యొక్క 2 భాగాలు. ఇటువంటి పాపుల సహవాసమే వాని యొక్క 2 పాదములు. ఈ విధంగా పాప సమూహములను అనుసరించి చేసేటటువంటి దుష్కర్మలే వాని యొక్క మిగిలినటువంటి అంగాంగములు. ఇక వాని ఆయుధం ఏమిటి అంటే ఖడ్గము. ఖడ్గ చర్మమే అంటే చర్మముతో చేసినటువంటి ఖడ్గమే వాని యొక్క ఆయుధము. ఇది ఆ కలి పురుషుని యొక్క రూపము. వాడు మన ఉదరము ఎడమ వైపున ఉంటాడు. దానిని మనం అక్కడ చెయ్యి పెట్టి ఇటువంటి కలిపురుషుణ్ణి మనం ఏం చేయాలి అని అంటే ఆ ఉదరము ఎడమ భాగమున ఉన్నటువంటి వాణ్ణి ఈ విధంగా వాణ్ణి ధ్యానించి వాణ్ణి మన నాభికి తీసుకురావాలి. అదే షట్కోణ మండల నాభి యందు షట్కోణ మండలం ఉన్నది. అదే చెబుతూ ఉన్నారు గురుమంత్రంలో. షట్కోణ మండలస్థో నీలవర్ణో వాయుబీజవాచ్య పరమాత్మ వాయువంతర్యామి శ్రీ ప్రద్యుమ్నో భగవాన్ మచ్చరీరస్థం పాపపురుషం వాయునా శోషయతు. ఈ షట్కోణ మండలమునందు నీలవర్ణమైనటువంటి షట్కోణ మండలమునందు వాయుదేవుల వారి అంతర్యామి అయి ప్రద్యుమ్న రూపి భగవంతుడు నా శరీరమునందున్నటువంటి ఈ పాప పురుషుణ్ణి వాయుదేవుల చేత ఈ కలిపురుషుణ్ణి శోషింపజేయుగాక అని మనం చెప్పి ఓం యం బీజాక్షరం 6 మార్లు చెప్పాలి. అప్పుడు వాయుదేవుల వారు మన నాభి యందు ఉన్నటువంటి షట్కోణ మండలములో ఉన్నటువంటి వాయుదేవుల వారి ద్వారా ప్రద్యుమ్న రూపి భగవంతుడు పాప పురుషుణ్ణి శోషింపజేస్తాడు. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. అదే నాభియలి షట్కోణమండలదీ భవిష్యత్ బ్రహ్మణుడు ముక్తాభ శ్రీ ಪ್ರದ್ಯುಮ್ನ ನಿಪ್ಪನು ವಿಭುಧ ಗಣ ಸೇವ್ಯ ಶೋಭಿಸುತ ಕೌಸ್ತುಭವೆ ಮೊದಲಾದ ಆಭರಣದ ಆಯುಧಗಳಿಂದ మహాభయంకర పాపపురుషన శోషిసుత నిత్య. ఇలా మనం చెప్పినప్పుడు పాపపురుషుణ్ణి శోషింప చేస్తాడు. అంటే వాణ్ణి బాగా నిర్వీర్యుణ్ణిగా చేస్తారు అని చెబుతూ తరువాత మళ్ళీ మనం వాణ్ణి ఏం చేయాలి అన్నప్పుడు మన గురుమంత్రంలో అదే చెప్పబడుతూ ఉన్నది. ఆ తరువాత వాణ్ణి ఇక్కడ హృదయానికి తీసుకువచ్చి అక్కడ వాణ్ణి మళ్ళీ అగ్ని చేత భస్మం చేసి వాణ్ణి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా బయటికి త్రోయాలి. అది గురుమంత్రంలో చెప్పబడుతుంది. ఇక్కడ మనకు ఈ పద్యంలో చెప్పబడింది ఏమిటి, ఆ పాప పురుషుణ్ణి నాభియందు తెచ్చుకొని నాభియందున్నటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుణ్ణి స్తోత్రం చేసి అతడు వాయుదేవుల ద్వారా ఆ కలిపురుషుణ్ణి చేస్తాడు భగవంతుడు అని మనకు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. అలా మనము మనలో ఉన్నటువంటి పాప పురుషుణ్ణి
వాడిని బయటకు పారద్రోలిన తర్వాత మళ్ళీ మనము పవిత్రులను చేసుకొని వర్తుల మండలం శిరస్సు మీద వాసుదేవ భగవంతుడు ఉంటాడు. అక్కడ వాడు అమృతాన్ని మనకు అభిషేకం చేస్తాడు మన తల మీద. అప్పుడు మనం పవిత్రులమవుతాము. తరువాత సంధ్యావందనం ఆచరించి పూజలు ఆచరించి ఇవన్నీ చేయాలి. ఇది మనలో ఉన్నటువంటి కలిని బయటకు పారద్రోలి మన దేహాన్ని పవిత్రం చేసుకోవటం ఈ గురుమంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే అది తరువాత మనము మన కర్మలన్నీ మనము చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా పాప పురుషుణ్ణి ఓం యం ఓం అని 6 సార్లు ఆ బీజాక్షరాన్ని చెప్పిన తరువాత వాడిని ఇక్కడ మళ్ళీ మనం హృదయానికి తెచ్చుకోవాలి. అక్కడ త్రికోణ వన్య మండలం 3 మూలలతో కలిగినటువంటి అగ్నిమండలమునందు రక్తవర్ణము అగ్నంతర్గతుడైనటువంటి ఆ వన్య బీజవాచ్యుడు అనిరుద్ధ రూపి భగవంతుడు మన ఆ పాప పురుషుణ్ణి బాగా దహించి వేయుగాక అని చెప్పి ఓం రం ఓం అని జపించి 12 మార్లు ఆ కలిపురుషుణ్ణి అనిరుద్ధరూపి భగవంతుడు అగ్ని ద్వారా భస్మము చేసిన తరువాత వాడిక భస్మమై ఉంటాడు, బూడిదై ఉంటాడు. దానిని నాసాగ్రస్త సంకర్షణో భగవాన్ మచ్చరీరస్థిత దగ్ధస్య పాపపురుషస్య భస్మ నిస్సారయతు అని భస్మాన్ని వాయుపురుషుణ్ణి భస్మం చేసిన తరువాత ఆ బూడిదను మన ఎడమ ముక్కు రంధ్రము నుండి దీన్ని చెప్పి వానిని బయటికి తోలాలి, బయటికి తరమాలి. చెప్పిన తరువాత మళ్ళీ ఓం ఓం అని శిరస్సు మీద పెట్టుకొని అక్కడ వర్తుల కారంలో చంద్రమండలం ఉంటుంది. అక్కడ శ్వేతవర్ణము వరుణాంతర్గతుడైనటువంటి వరుణ బీజవాచ్యుడైన శ్రీ వాసుదేవరు భగవంతుణ్ణి నా శరీరాన్ని అమృతాన్ని ఇక్కడ నాకు అభిషేకం చేసి నన్ను పవిత్రుణ్ణి చెయ్యమని చెప్పి ఓం ఓం అని 24 సార్లు చెప్పినప్పుడు వాసుదేవు భగవంతుడు మన శరీరము మీద అమృత వృష్టిని చేసి మనలను పవిత్రులను చేస్తాడు. ఇది గురుమంత్రం ఎందుకు చేయాలి అనంటే మనము స్నానం చేసి ఊరికే ఆచమనము చేస్తే మనము పవిత్రులం కాదు. అంతా అయిన తరువాత స్నానము ఆచమనము అయిన తరువాత ఈ గురుమంత్రాన్ని చేసుకున్నప్పుడు మాత్రమే గురువుల ద్వారా ఈ గురుమంత్రాన్ని ఉపదేశం పొంది ప్రతినిత్యము మనము అర్ఘ్యము వదిలిన తరువాత ఈ గురుమంత్రాన్ని చేసి ముందుకు మిగిలిన సంధ్యావందనాన్ని మనము ఆచరించాలి. ఇది గురుమంత్రము చెయ్యకపోతే మనం పవిత్రులము కాము. అది చెయ్యకుండా మనము ఏ పుణ్యకర్మలు చేసినా పెద్దగా మనకు ఫలం ఉండదు. ఎందుకంటే మనలో ఆ కలిపురుషుడు ఉంటాడు కాబట్టి వాడు అన్నింటినీ నాశనం చేస్తాడు, చెడగొడతాడు. కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు ఈ 4వ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఇక రేపు 12 మండಲವು ಮಧ್ಯೋದರದೊಳು ಸುಷುಮ್ನದೊಳಗಿಹುದೈದು ರೂಪಾತ್ಮಕನು 60 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ నిషాద రూపక దైత్యలను సంహరిప నిత్యదలి అనేటటువంటి 5వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభం.